మనం వాళ్ళతో పని చేపించుకుంటాం, వాళ్ళతో కలిసి పని చేద్దాం. అట్లాగే రానున్న తరుణంలో రేవంత్ అన్న గారు మేనిఫెస్టోలో రేవంత్ అన్న గారు చెప్పారట, అది నేను ఇంకా చూసుకోలేదు. ఖచ్చితంగా మన కళాకారులకు ఉద్యమకారులకు చోటు కల్పిస్తానని చెప్పినందుకు ఒక్కొక్కటిగా తను చేసుకుంటూ పోతున్నారు. 10 ఏళ్ల చెత్తని దులుపుకుంటూ సదురుకుంటూ సగబెట్టుకోవడానికి టైం అవుతూ ఉన్నది. సో ఆ దాంట్లో భాగంలోనే ఎప్పుడైతే మనకు క్యాబినెట్ నుంచి ఉద్యోగ అవకాశాలు కళాసాధి నుంచి ఇవ్వబడతాయని అనౌన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క కళాకారుడు పేద కళాకారును గుర్తించి ఎవరైతే తమ జీవితాలను తెలంగాణ కోసం త్యాగం చేసిన ఆ జీవిత కళాకారులను గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పాలి. ఇంకో చిన్న మాట చెప్పానంటే, ఊరికే రాలేదు వెన్నెలమ్మ ఇడికి, గద్దరన్న బిడ్డ అని ఏమి ఇవ్వలేదు. గద్దరన్న బిడ్డ కూడా పరీక్షలు పాస్ అయ్యి ఈడదాకా వచ్చిన ఎవరైనా పరీక్ష పాస్ కావాల్సిందే. పరీక్ష పాస్ అయితేనే విలువ ఉంటుంది, పరీక్ష పాస్ అయితేనే ధైర్యం ఉంటుంది, పరీక్ష పాస్ అయితేనే ఏదన్నా ఎదురించే శక్తి ఉంటుంది. సో ఖచ్చితంగా నేను మొన్న పరీక్ష పెట్టకుండా తీసుకున్నారని ఒకటి, మనం పరీక్ష పెడతాము, మనం పర్సనల్ పోయి వాళ్ళ ఊర్లు చూస్తుంటాము, వాళ్ళని అడుగుతాము. అడిగిన తర్వాత ఒక న్యాయబద్ధమైన ప్రొసీజర్లో మనం ఎగ్జామ్స్ పెట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి తీసుకుంటాం. దానికి నేను మొన్న కూడా మన కళాకారుల పాటల పల్లికలు అదే చెప్పాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర అంత లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న మీరు ఇప్పటి నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. దాంట్లో మొదటిగా స్త్రీలకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను కూడా స్త్రీనే కాబట్టి నా కూడా కష్టాలు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు పొద్దంతా మాట్లాడినా మళ్ళీ ఇంటికి ఏం చేయాలి, పోతే కాలు చేతులు గడుపుకుంటా, ఇది అక్కడ పెడతా అది ఇక్కడ పెడతా, వంట ఏమేమి చేసి చూస్తా, అది తీసి ఫ్రిడ్జ్లో పెడతా, నేను ఎంత తింటా, పొద్దున్న లేసి కూరగాయలు రెడీ చేసుకోవాలి, అది రెడీ చేసుకోవాలి, పిల్లలకు ట్యూషన్ అయిందా లేదా బుక్కులు చెక్ చేసుకోవాలి, ఇస్త్రీ బట్టలు రెడీ ఉన్నాయా లేవా. పొద్దున మీరు అందరూ అన్నలు అమ్మలు అందరూ కొంచెం 7 గంటలకు లేస్తే మేము 5 గంటలకే లేవాల్సి వస్తుంది. మీకంటే 1 గంట ఎక్కువ పని చేస్తాం కాబట్టి మొదటిగా మన అక్కలకు అమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఇప్పుడే కోరుతున్నాను. స్త్రీ శక్తి మించిందంటూ ఏం లేదు అనేది నేను కూడా నమ్ముతున్నాను. అట్లా అని మీరు తక్కువ చేసింది కాదు. స్త్రీ పురుషులు కలిస్తేనే ఏదైనా సాధిస్తాం, అదే జీవితం. సో అట్లాగే ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేశారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏజ్ ఫ్యాక్టర్లో పెద్దవాళ్ళని తీసుకొని మనం పల్లె తిప్పడం చాలా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది కూడా మనం ఆలోచిద్దాం. వాళ్ళని ప్లేస్ చేయకపోతే ఇంకా ఉద్యమ కళాకారుల నుంచి మనం ఇంకేదైనా ప్రతిపాదన అంటే జీవన ఉపాధి, ఒక చిన్న దుకాణం పెట్టుకుంటాం, ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాం, ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకుంటాం అనేది ఇంకేమన్నా మనం చేయగలుగుతామో అది మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రాజెక్ట్ రూపంలో తయారు చేస్తే దాన్ని మీతో పాటు నేను కూడా మన సారథి తరఫున మీ చెల్లె తరఫున మన ప్రభుత్వాన్ని విన్నపించుకుందాము. ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నగా ఒక్కొక్కటి కూడా మనం చేసుకుంటూ పోదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.